ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన మాటలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారు ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అధికారులు అలసత్వం ఎక్కువైతుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వానికి పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయనకు వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా కార్యకర్తలను రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి.